మహబూబ్ నగర్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన గవర్నమెంట్ బాయ్స్ జూనియర్ కాలేజ్, అలాగే గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్, ఈ రెండు కూడా గతంలో వీటి దిక్కు కూడా ఎవరు చూడలే, పట్టించుకోలే. మేము ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రెమిసెస్ని ఎన్నోసార్లు విజిట్ చేసి దాదాపు ఒక 20 సార్లు ఈ కాలేజ్కి వచ్చుంటా. పిల్లలతో మాట్లాడినాం. ఆ పిల్లలకు ఎంసెట్ కోచింగ్ కూడా ఇప్పిస్తే చాలామంది ఈరోజు ఫ్రీ సీట్ను అర్హత సంపాదించుకున్నారు. అలాగే ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ కానీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ ఏవి లేవు. వాటన్నిటినీ కూడా క్రమక్రమంగా ఇస్తూ ప్రభుత్వం నుంచి జూనియర్ కాలేజ్కు 2 కోట్ల రూపాయలు, వొకేషనల్ జూనియర్ కాలేజ్కు 3 కోట్ల రూపాయలు మంజూరు చేయించి 5వ తారీఖు రోజు వాటి శంకుస్థాపన కార్యక్రమం జరపబోతూ ఉన్నాం. గొప్ప విషయం ఏంటంటే ఎన్నడూ రాని విధంగా మన వొకేషనల్ జూనియర్ కాలేజ్ విద్యార్థి ఈరోజు స్టేట్లో నెంబర్ 1 ర్యాంక్ తీసుకున్నాడు. మన లెక్చరర్సు మోటివేషన్ తోటి పిల్లలకు పాఠాలు చెప్తా ఉన్నారు. నేను కూడా పర్యవేక్షిస్తూ ఉన్నా. ఖచ్చితంగా ఒక మహబూబ్ నగర్ను ఒక ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దడానికి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహాయ సహకారాలతోటి మేమందరం కూడా నిరంతరం శ్రమిస్తూ ఉన్నాం. ఫలితాలు ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నాయి. పోయిన సంవత్సరం మేము కష్టపడ్డందుకు ఈ సంవత్సరం మంచి ఫలితాలు వచ్చినాయి. ఈ సంవత్సరం రెట్టించిన ఉత్సాహంతో మేము కష్టపడతాం. వచ్చే సంవత్సరం ఇంకా బెటర్ రిజల్ట్స్ తీసుకొస్తాం. మన పిల్లలకు అత్యుత్తమమైన ప్రమాణాలతో విద్యను అందించడమే లక్ష్యం. ఎమ్మెల్యేగా నేను ఆ లక్ష్యాన్ని చేరుకుంటే ఎమ్మెల్యే అయినందుకు సార్థకత వస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఖచ్చితంగా ఇక్కడ ఇంకా అనేక ఇన్స్టిట్యూట్స్ని తీసుకురాబోతూ ఉన్నాం. IIITను త్వరలోనే శంకుస్థాపన చేసుకుంటాం. మన జూనియర్ కాలేజెస్, గర్ల్స్ జూనియర్ కాలేజ్కు ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేస్తాం. MBS డిగ్రీ కాలేజీని అభివృద్ధి చేస్తాం. అన్ని రకాలుగా విద్యకు ప్రోత్సాహం అందించడానికి మేము కానీ, మా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ దేనికి కూడా వెనుకాడట్లేదు. మన మహబూబ్ నగర్ రాష్ట్రంలో నెంబర్ 1 ఎడ్యుకేషనల్ హబ్గా తయారు చేయడానికి మేమందరం కూడా గట్టి కృషి చేస్తున్నాం. మౌనిక చలా మన యొక్క ప్రాణానికి ఎక్కువ గూఢంగా మీ యొక్క కాన్సన్ట్రేషన్ చేసి మంచి ఉన్నతమైన ఫలితాలను సాధించడానికి ఎల్లప్పుడూ కూడా చేకూర్చుకోవాలి. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సార్, గత లాస్ట్ ఇయర్ నుంచే మా యొక్క రిజల్ట్స్ అనేది చాలా ఈ యొక్క ఉచిత పంపిణీని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఇంటర్మీడియట్ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేసి మహబూబ్ నగర్ను ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దడానికి తమ వంతు సహకారం ఉంటుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు.